అనిత వనిత కావాలంటే అవ్వదు మామ. ఏదో ఒకటే అనిత కావాలి, వనిత కావాలి, అది ఒకటి చూసుకోవాలా. ఏం పీకామని పడుకోవాలి మామ, అదే ఏం చేసామని పడుకోవాలి మామ. సాక్రిఫైస్ మామ, సాక్రిఫైస్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా అడుగుతున్నా కదా మామ. సాక్రిఫైస్ చాలా చేస్తున్నాను రా. ఓ పక్క పుషప్ ఛాలెంజ్, పుషప్ ఛాలెంజ్ కష్టం అనుకుంటే దాని పాటు కోచింగ్ వెళ్తున్నాను మామ. ఎక్కడే నిద్రనే సరిపోవట్లేదురా. ఏం చేస్తున్నానంటే, ఎలా చేస్తున్నావంటే పుషప్ ఛాలెంజ్ ఉందా, గ్యాప్ ఇచ్చి కొడుతున్నానా, నిద్ర సరిపోవట్లే, స్టామినా ఎట్లా పడితే అలాగే ఎలాగున్నా కొడేస్తున్నాను. అట్లానే కోచింగ్, నిద్ర ఉన్నా రాకపోయినా కోచింగ్ వచ్చేస్తున్నాను. ఏదైతే అవుతుందని కోచింగ్ అయితే వచ్చేస్తున్నాను. అలాగే తక్కువ పడుకుంటున్నాను మామ, అంతేరా. ఇంకైతే తక్కువ పడుకుంటున్నా. సాక్రిఫైస్ చేయాల్సిందే మామ. మనకు అన్నీ కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలరా. ఎప్పుడు 8-9 గంటలు పడుకున్నాను, కానీ ఇప్పుడైతే 5-6 గంటలే మామ. ఏం పీకామని పడుకోవాలి మామ, అదే ఏం చేసామని పడుకోవాలి మామ. చేసే అవకాశం వచ్చినప్పుడు, కష్టపడే అవకాశం వచ్చినప్పుడు కష్టపడాలి కదా మామ. ఒకప్పుడు అసలు ఒకప్పుడు అయితే 10 పడుకున్నాను, అదే మా 9-8 గంటలు. బట్ ఇప్పుడైతే కోచింగ్ 10-11 గంటలు అయిపోతుంది. కష్టమైన పుషప్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో అంతేరా, నిద్రనైతే సాక్రిఫైస్ చేస్తున్నాం. పడుకుందాం మామ. ఏదైనా గోల్ కొట్టాక, ఏదైనా చేశాక, మనం ఏమైనా సాధించాక పడుకుందాం. మనకు అన్నీ కావాలంటే అనిత వనిత కావాలంటే అవ్వదు మామ. ఏదో ఒకటే అనిత కావాలి, వనిత కావాలి, అది ఒకటి చూసుకోవాలా. కొన్ని నెలల నుంచి మామ అస్సలు అయితే పడుకోవట్లేదురా. కొన్ని వగ్గాలి మామ. అన్నీ కావాలంటే అయిపోదురా. అన్నీ కావాలనుకుంటే ఎక్కువ కష్టపడాలా. చేస్తున్నాను మామ, ఎంత కష్టమైనా. చాలా హార్డ్ మామ పుషప్ ఛాలెంజ్. అలాగే పుషప్ ఛాలెంజ్తో పాటు కోచింగ్ వెళ్ళడం. ఇప్పుడు నన్ను పక్కన పెడితే కోచింగ్ వచ్చిన వాళ్ళు క్లాస్ పడిపోతున్నారా. అలాగే నేను దాంతోపాటు పుషప్ ఛాలెంజ్ మామ. అదొక 3-4 అవర్స్ అయిపోతుందా. అది ఒగ్గట్లే, ఇది ఒగ్గట్లే. ఒగ్గడానికి ఏం ఒగ్గుతున్నానంటే నిద్ర ఒగ్గేస్తున్నాను. చెయ్యాలి మామ, సాక్రిఫైస్ చెయ్యాలిరా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మామ. ఎవరి కోసం ఏదో ఒకటి ఒగ్గాలి కదా. సో ప్రజెంట్ అయితే నిద్ర నొక్కేస్తున్నాను. మన హెల్త్ బాగుందనుకో పడుకోవద్దు మామ, కష్టపడే అవకాశం వచ్చినప్పుడు కష్టపడదాం. అలాగే మనకి ఎప్పుడైతే హెల్త్ బాగోదో అప్పుడు పడుకుందాం. ఎలాగా పోయాక పడుకోవాల్సిందే కదా మామ. ఉన్నంతకాలం ఎక్కువగా పడుకోవద్దు. మీకంటూ ఏదైనా పని ఉంటే మాత్రం ఎక్కువ పడుకోవద్దు అని నా అభిప్రాయం మామ. ఇదిరా, నిద్రనైతే సాక్రిఫైస్ చేస్తున్నాను మామ ఈ 3 నెలలు అయితే. ఇదే మామ నా సీక్రెట్. 2 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామంటే నిద్రనైతే వదులుతున్నాను. మరి ఇంకా 2 కావాలనుకుంటే, అన్నీ కావాలనుకుంటే కొన్ని వదలాల్సిందే మామ. అందుకే నిద్రను వదులుకున్నాను. చూద్దాం ఏమవుతుందో.